నా పేరు రాజేష్. అంతకుముందు నా పేరు రాజశేఖర్. మా అమ్మగారు చెప్పలేరు కాబట్టి నేను మా అమ్మగారు మా నాన్నగారికి నిద్ర వచ్చి చెరులో పడుకొని ఉన్నారు. మట్టి మీదే పడుకున్నారు. పడుకొని ఉంటే ఒక స్త్రీకి కడుపులో గడ్డ అయినట్టు చూపించాడు. మా అమ్మ అంత ముందు రోజు నన్ను డబ్బులు అడిగింది. అయ్యా నేను హాస్పిటల్లో చూపించుకోవాలి, డబ్బులు అయ్యా అంది. సరే అమ్మ నేను ఇస్తాను, నాన్న మట్టితో అవుతాను కదా, ఈ పరిస్థితిలో నాన్న పంపిడో తెలియదు. సరే బావ వాళ్ళు వెళ్తున్నారు, తమ్ముడు వాళ్ళు వెళ్తున్నారా, వాళ్ళతో పాటు వెళ్ళమ్మా అన్న. సరేలే అంది. నన్ను డబ్బులు అడగలేదు. ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు మా అమ్మగారికి చెప్పలేదు, మా తమ్ముడికి మా బావగారికి చెప్పారు. మా కుటుంబంలో ఎవరికి చెప్పలేదు. నేను కూడా వెళ్ళలేదు హాస్పిటల్కి. క్యాన్సర్ 90% క్యాన్సరే. ఇది మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి, కడుపులో గడ్డ ఉంది, అది క్యాన్సర్ గడ్డ, అది ఎంతవరకు ఉందో చెప్పలేమన్నారు. ఒక 3 days తర్వాత మేము పైకి పంపించాము. ఆ గడ్డను కోసి కొంత భాగాన్ని మేము పైకి పంపించాము. ఆ రిపోర్ట్లు ఒక 3 daysలో వస్తాయి. మీరైతే 90% క్యాన్సర్ అనేది ప్రిపేర్ అయ్యి ఉండండి అన్నారు. మా అమ్మగారికి మేము చెప్పలేదు, మా నాన్నగారికి చెప్పలేదు. మా తమ్ముడు మా బావ చాలా దుఃఖపడ్డారు. వాళ్ళు చాలా దుఃఖపడ్డారు. నాకు చెప్పారు. నేను కూడా తర్వాత ఆరాధనలో ఎంతగానో అయ్యా మా అమ్మేనయ్యా మాకు, మా అమ్మ లేకపోతే మా నాన్న ఎలా అయ్యా నేను ఎంతగానో ఏడ్చాను. దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చారండి. తర్వాత మా అమ్మగారు మా నాన్నగారు అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. వాళ్ళు సేవకులు కూడా ప్రార్థించమని ఫోన్ చేశాం. అయ్యా భయపడకండి, దేవుడు అన్నాడు, దేవుడు చూసుకుంటాడని సేవకులు చెప్పారు, ప్రార్థన చేశారు. వెళ్ళాము. క్యాన్సర్ అని రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ వచ్చాక అవి ఎంతవరకు స్ప్రెడ్ అయ్యిందో చెప్పలేదు. కాకపోతే ప్రమాదం ఏమీ లేదు, ఇక్కడ కీమో పెడతాం, ఆ గడ్డను తీసేస్తాం అన్నారు. అంటే వాళ్ళు డౌట్గా చెప్తున్నారు. అందుకనే మేమేం చేసామంటే ఇక్కడ వద్దులే, ఆల్రెడీ మా తాతగారికి విజయవాడలోనే చేపించాము, ఇక్కడ వద్దులే హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళామండి. హైదరాబాద్ వెళ్ళాక మా అమ్మగారికి అప్పుడు చెప్పలేదు. హైదరాబాద్ వెళ్ళి ముందు రోజు అంటే ఆ రోజు తెలిసింది. తర్వాత రోజు మేము హైదరాబాద్ వెళ్తాడానికి ప్రిపేర్ అవుతున్నాం. మా చుట్టాలందరికీ చెప్పేశాం, మా అమ్మకు కూడా చెప్పాం. మా తాతగారు చనిపోయారు. మా మామయ్యలు ఎప్పుడు నేను ఏడవటం చూడలేదు. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా ఏడవలేదు. మా తాత చనిపోయినప్పుడు లాస్ట్లో ఏడ్చాను నేను చూసి. కానీ మా అమ్మ దగ్గరకు వచ్చి చెల్లి ఇంకేం కాదమ్మా అని ఏడుస్తున్నారు. మా అమ్మకి ఏం అర్థం కావట్లేదు. మా అమ్మకి అప్పటికి మేము చెప్పలేదు. తర్వాత చిన్నగా మా నాన్నగారు వెళ్ళి నీకు క్యాన్సర్ అమ్మ అని చెప్పారు. మా నాన్నగారు నాకేం భయం లేదు, మా అమ్మ కూడా నాకేం భయం లేదని మా అమ్మ చెప్తూ వచ్చింది. చాలా ధైర్యంగా, చాలా అమ్మ ఎంత కుంగిపోతున్నా కూడా మా అమ్మ బట్టి కుంగిపోలేదు, దేవుని నామాన్ని బట్టి కుంగిపోలేదు, ఎంతో ధైర్యంగా ఉంది. అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్లో
చుట్టూ క్యాన్సర్ పేషెంట్లు అండి. ఎంత భయంకరంగా ఉంటుందంటే 1-2 రోజులు అలవాటు పడాలంటే చాలా కష్టం. మా అమ్మ అప్పటికే భయంతో, మా ముందు ధైర్యంగా ఉన్న కొద్దింత లోపల భయం ఉంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా భయపడుతున్నారు. నేనున్నాను, నాకు ట్రీట్మెంట్ వద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతా అని అంటున్నారు. అమ్మ ఏం కాదమ్మా, ఉండమ్మా అని మా తమ్ముడు, మా నాన్న అందరు బతిలాడుతున్నారు. అయినా కూడా నేను ఉండను, నేను వెళ్ళిపోతా, నాకు ఈ ట్రీట్మెంట్ వద్దు, ఏమొద్దు అని అంది. అయితే ప్రార్థన చేశారు, సేవకులు ప్రార్థన చేశారు. అమ్మ మీరు భయపడమాకండి, దేవుడు మీతో మాట్లాడుతారు అన్నప్పుడు 2వ దర్శనం ఇచ్చాడండి దేవుడు. అయ్యగారి రూపంలో, పాస్టర్ గారి రూపంలో ఆ రూమ్లోకి వచ్చి భోజనం చేస్తున్నారండి. దేవుడు ఆ యొక్క రూమ్లోకి వచ్చి నీకు ధైర్యంగా ఉంటుందని చెప్పేసి 2వ దర్శనం ఇచ్చారండి. 3వ దర్శనం వచ్చేసి కీమోలు పెడుతున్నారు. చాలామంది చాలా భయంకరంగా జుట్టు రాలిపోద్ది, వామిటింగ్స్ అవుతాయి, చాలా మోషన్స్ అవుతాయి, ఇలా ప్రతి ఒక్క విషయం చెప్తున్నారు. అది మా అమ్మగారు ఇంకా చాలా భయపడుతున్నారు. అయ్యా ఇలా అయిద్దయ్యా. అందులోనూ కీమో టెస్టులు వచ్చి కీమోలు పెట్టడానికి చాలా టైం పట్టింది, 1 వారం రోజులు టైం పట్టింది. రేడియేషన్, అది టోమోథెరపీ పెడుతున్నారు. టోమోథెరపీ పెడుతుంటే చాలా లేట్ అవుతుంది. మా అమ్మగారికి భయం వేస్తూ ఉంది. తర్వాత దేవుడు ఒక 3వ దర్శనం ఇచ్చాడు. మా అమ్మ వరద వస్తుందంట, కానీ ఆ వరద మా అమ్మని తాగలేదు. ఎందుకంటే మా అమ్మ ఎక్కడో పైన కూర్చుని. దేవుడు ఈ క్యాన్సర్ అనే వరదలో ఎంతమంది చనిపోయినా సరే ఆ భయం, ఆ మరణం అనేది నీ దగ్గరకు రాదని చెప్పడానికే దేవుడు అక్కడ కూర్చోబెట్టాడని నేను నమ్ముతున్నా అండి. ఆ విధంగా దేవుడు నోవా దినాలు ఎలా తోడై ఉన్నాడో నోవాకి మా అమ్మగారికి కూడా అలా తోడై ఉన్నాడండి. అలా 3వ దర్శనంలో దేవుడు మాట్లాడండి. ఆపరేషన్ కీమోలు పెట్టారు, 35 కీమోలు పెట్టారు, 35 రేడియేషన్స్ పెట్టారండి. ఈ రేడియేషన్స్కి తగ్గదు, ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే ఎలా అని మేము బాధపడుతూ ఉన్నాం. అయితే ఆపరేషన్ ఒక కండిషన్ చెప్పారండి. ఈ మనకి మోషన్ వెళ్ళే పేక్ ఏదైతే ఉందో ఈ మడతలో వచ్చింది, కడుపులో ఈ పెద్ద ప్రేక్కి మడతలో వచ్చింది. ఈ గడ్డ తీసేసిన తర్వాత జాయింట్ చేయాలంటే కష్టం. మీరు జీవితాంతం ప్రేగు బయట పెట్టుకొని దానికి ఒక మోషన్ బ్యాగ్ తగిలిస్తారు, అంటే బాత్రూమ్ పోవడానికి ఆ బ్యాగ్ తగిలిస్తారు. జీవితాంతం ఆ బ్యాగ్తోనే ఉండాలని చెప్పారండి డాక్టర్ గారు. ఇదే మాట చెప్పారు. అయ్యగారికి ప్రార్థన చేసాం. అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాం, అయ్యా ఇలా జరిగిందయ్యా, అయ్యా మా పరిస్థితి ఏందయ్యా, ఇలా అంటున్నారయ్యా అంటే మీరేం బాధపడమాకండమ్మా, దేవుడు అన్నాడు, దేవుడు చూస్తాడని కన్నీటి ప్రార్థన చేశారండి. సంఘం కూడా ప్రార్థన చేసిందండి, ఉపవాసం ఉండి. మరి మేమైతే ఉన్న వాళ్ళు తెలియదు కాదండి, సంఘం బిడ్డలు అయితే నిజంగా అండి, సేవకులు నడుము నొప్పులు వస్తున్నా సరే అండి కుర్చీ దిగి మరి మోకాలు దండేసి కనీసం 1 గంట సేపు 2 గంటల సేపు ప్రార్థన చేశారు. సంఘం ప్రార్థన చేసింది. కాన్ఫరెన్స్ కాల్లో సత్తుపల్లి సంఘం కూడా చాలా మా పట్ల ప్రార్థన చేశారండి దేవునికి. అయితే 90% మీరు జీవితాంతం పేగు బయట పెట్టుకోవాలనే చెప్తున్నారు తప్ప అది లోపల పెడతాం అనేది చెప్పట్లేదు. మ్యాక్సిమం పెట్టవచ్చు, అది ఎంత ఛాన్స్ ఉందో మేము చెప్పలేము అని డాక్టర్లు చెప్పేసిన తర్వాత సరే సిద్ధపాటు పడ్డాం. మా అమ్మ అయితే నేను జీవితాంతం ఇలా బతికేస్తా, ఎన్ని సంవత్సరాలు బతికినా పర్లేదు, 3 సంవత్సరాలు బతుకుతానా, 4 సంవత్సరాలు బతికి ఇలానే బతికేస్తా అన్నారు తప్ప నేను ఆపరేషన్ చేయించుకొని. అంటే తర్వాత మా తమ్ముడు, మా నాన్న వీళ్ళందరూ బతికిలా అడిగితే సరే ఆపరేషన్కి ఒప్పుకున్నారు. ఆపరేషన్కి ఒప్పుకుంటే దాదాపు ఆపరేషన్ అంటే నేను అనుకున్న పెద్ద ఆపరేషన్ చేస్తారు కదా, అలానే చేసి ఒక 15 నిమిషాలు అంటే 40 నిమిషాలు 1 గంటలో అయిపోతుందేమో అనుకున్నాం. ఉదయం 7 గంటలకు తీసుకెళ్ళి మధ్యాహ్నం 2 దాకా ఉంచారండి. మధ్యాహ్నం 2 దాకా ఆపరేషన్ జరిగిందండి. మధ్యాహ్నం 2 దాకా ఆపరేషన్ జరిగింది. కింద తీసుకొచ్చారు. యూరిన్ పైపు, వేస్ట్ బ్లడ్ పోవడానికి పైపులు, నడుములో ఒక సూది, భయంకరమైన పెయిన్ అండి అది. నడుములో ఒక సూది వేశారు. ఆ సూది వల్ల మా అమ్మ ఎంత నరకం చూసింది నేను చూశాను. చాలా బాధపడిందండి.
అయితే ఇక ఆపరేషన్ అయి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ చాలా బాధపడుతూ మా తమ్ముడిని, అదేవిధంగా మా మేనల్లుడిని అందరినీ కలరిస్తూ ఉంది. అసలు అక్కడ ఒక్క మనిషిని కూడా పంపించరండి, ఐసీయూలో పక్కన కూడా పంపించరు. ఒక టైం ఉంటుంది, 1 hour టైం ఉంటుంది, ఉదయం 1 hour, సాయంత్రం 1 hour. ఆ టైంలో తప్ప మిగతా ఏ టైంలో ఒక్క మనుషుడు కూడా దాంట్లో పోవడానికి వీలు లేదు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. కనీసం చనిపోయినా సరే లాస్ట్ మాట మాట్లాడటానికి కూడా ఉండదండి. అంత అలా ఉంటుందండి. 20 సంవత్సరాలు ఏమవుతండి మా అమ్మతో పాటు ఆపరేషన్, 20 సంవత్సరాలు చనిపోయింది. వాళ్ళు ఎంతగానో బాధపడుతూ అది చూసి నాకు మీ బాధ అనిపించింది. నేను మా అమ్మ చూడలేదు, లాస్ట్ ఒక్క మాటైనా మాట్లాడగలుగుతున్నా అన్నొక్క బాధ చాలా అనిపించిందండి. పోయినప్పుడల్లా ప్రార్థన చేసుకోవడం, వాళ్ళు ఎంత చూసుకున్నా సరే మనం అంతలా చూసుకోరు కదా, దేవుడితో ప్రార్థన చేసుకుంటా ఉన్నానండి. దేవా మా అమ్మని రక్షించయ్యా, నువ్వు తోడుగా ఉన్నాయా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాయి. అయ్యగారు ప్రతి క్షణం అయ్యా వచ్చారా బయటికి, అయ్యా వచ్చారా బయటికి, అయ్యా రాలేదయ్యా, ఇంకా ఆపరేషన్ జరుగుతుంది, ఎంతసేపు జరిగిందా, ఎంతసేపు జరిగింది. అయ్యగారు కూడా ప్రతి క్షణం ప్రార్థనలోనే ఉన్నారు. అయ్యగారు అది అయిపోయిందాక ప్రార్థనలోనే ఉన్నారు. సో అయితే బాధతో వెలుగులో ఆడిపోతుంది. డాక్టర్లు అన్నారు కోమాలోకి వెళ్ళిపోద్దమ్మా, ఇలా బాధపడకూడదు, మీరు ఎవరైనా వచ్చి చెప్పండి అంటే మా తమ్ముడు ఒకసారి వెళ్ళారు. ఒక్కరికే పర్మిషన్ ఉండేది, 2 పంపించారు. మా తమ్ముడిని, మా సిస్టర్ స్టాఫ్ నర్స్, మా అక్క, మా పిన్నం, ఆమెను కూడా 2 పంపించారు. అయినా కూడా ఇంకా బాధపడుతూనే ఉంది. అప్పుడు దేవుడు 4వ దర్శనం ఇచ్చాడండి. చిన్న నిద్రనిచ్చి సేవకుని రూపంలో వచ్చి ఒక గెద్దింపించాడండి. నీకు జరిగింది చిన్న ఆపరేషన్. ఆ చిన్న ఆపరేషన్ నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు మాట్లాడాడండి. నేను చూడలేదు, మా సిస్టర్స్ చూడలేదు. అది ఎంత అంటే ఆపరేషన్ చేసి కనీసం నాకు తెలిసి 7 గంటల ఆపరేషన్ జరిగిందంటే ఈ భాగం కోసారు, కనీసం 10 నుంచి 15 కుట్లు పడతాయేమో అనుకున్నాం. కానీ దేవుడు చూశాడు, మేము చూడలేదు కానీ దేవుడు చూశాడు. ఇటువైపు 4 కుట్లు ఉన్నాయండి. ఇంత పెద్ద ఆపరేషన్లో కూడా దేవుడు చూశాడు, దేవుడు ఉన్నాడు అని నేను ఆ రోజు నమ్మానండి. అయితే తర్వాత ఇక 2 కీమోలు 4 పెట్టాలన్నారు. ఆపరేషన్ అయిపోయింది, కీమోలు 4 పెట్టాలన్నారు. మా అమ్మగారికి 2 కీమోలు పెట్టడానికి ముందు ఈ ఫీవర్ అనేది బాగా వచ్చిందండి. అప్పుడు డెంగ్యూ ఫీవర్స్ బాగున్నాయి. అసలు ఆపరేషన్ అయిపోయింది, డెంగ్యూ ఫీవర్స్ 104 వచ్చేదండి. 104 టాబ్లెట్ వేస్తే 1 గంట 2 గంటలు అలా రెస్ట్ ఉండేది. తర్వాత మళ్ళీ వెంటనే 104 జ్వరం వచ్చేదండి. మాకు భయం వేస్తూ ఉండేది. మా నాన్నగారు ఎటో గట్ట హాస్పిటల్ పదంపా అనేవాడు. నాన్న ఏం కాదు నాన్న, ప్రార్థన చేపిద్దాం, ఏం కాదని చెప్పేసి ప్రార్థన చేయించాడు. అయితే అక్కడ ఏంటంటే ఆ టాబ్లెట్లు వాడితే వేరే టాబ్లెట్ వాడటానికి ఛాన్స్ లేదు, వేరే వైద్యం ఎవరు చెయ్యరు కూడా, వాళ్ళే చేయాలి. డాక్టర్ దగ్గర పోయాము, ఏంటండి ఇలా జ్వరం వస్తుందంటే ఏమన్నా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది, ఒకసారి డెంగ్యూ టెస్టులు చేద్దాం అన్నారు. అసలే ఆపరేషన్ అయ్యి ఉంది, మళ్ళీ డెంగ్యూ జ్వరం అంటే ఎలా అని బాధపడుతూ ఉన్నాం. సేవకులకు ఫోన్ చేసి అయ్యా ఇలా డెంగ్యూ జ్వరం అంటున్నారు అయ్యా, నార్మల్ రిపోర్ట్లు వచ్చేలాగా మీరు ప్రార్థన చేయండి అయ్యా అని సేవకులు చెప్పినప్పుడు సేవకులు ప్రార్థన చేశారు. అయితే దాంట్లో ఏమి ఇచ్చారంటే రిపోర్ట్స్లో నేను క్లియర్గా చదివాను. ఈ సర్జరీ జరిగినప్పుడు ఈ డెంగ్యూ ఫీవర్, వైరల్ ఫీవర్ అనేవి కామన్గా వచ్చేవి, దీని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదని ఆ రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయండి. దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఇంటికి వచ్చేసాం. ఇంకా అక్కడ ఉంటే పని అవ్వదు, మా అమ్మగారు బాగా బాధపడుతున్నారు, జ్వరం వస్తూనే ఉంది. మా నాన్నకి నేను చెప్పాను, నాన్న ఇంటికి వెళ్దాం, అమ్మ అక్కడైతే కొంచెం కుదురుగా ఉండిద్ది అని చెప్పేసి ఇక మా మామయ్య ఇద్దరం కలిసి సాయంత్రం బయలుదేరాం. అప్పటికి వస్తూనే ఉన్నా, జ్వరం వస్తూనే ఉంది. ఆ తడుగుడులతో తుడుచుకుంటూ అలానే హైదరాబాద్ నుంచి ఇంటి వరకు వచ్చాం. తర్వాత రోజు నుంచి యథామామూలుగా జ్వరం రాలేదు, దేవుని కృపను బట్టి జ్వరం తగ్గిపోయింది. అయితే ఫస్ట్ కీమో పెట్టి
పెట్టారు. కీమోలు రెండు కీమోలు అంటే 15 రోజులకు ఒకటి 15 రోజులకు ఒకటి పెట్టారు. ఇక 20 రోజుల తర్వాత ఇంకొక కీమో పెడతాం రమ్మని చెప్పేసి డాక్టర్లు చెప్పినప్పుడు మేము వెళ్ళామండి. అప్పటికి 2 నెలలు అవుతుంది ఆపరేషన్ అయ్యి. ఫస్ట్ ఆపరేషన్ అయిపోయి అప్పటికి 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంటే డాక్టర్ గారు ఒక మాట అన్నారండి. అయితే సర్జరీ చేసిన డాక్టర్ గారిని కలిసాం. ఆయన ఏమన్నారంటే, అమ్మ ఇప్పుడు మీకు పేగు బయట పెట్టారు కదా, ఆ పేగు బయట పెట్టిన దాన్ని లోపల పెట్టాలి. ఎందుకంటే ఇంతకుముందు మీకు తీసేసిన గడ్డని ఆ పేగు జాయిన్ చేసాం కదా, ఆ పేగు మూసుకుపోయే అవకాశం ఉంది. అందుకనే ఈ పేగు మళ్ళీ లోపల పెట్టాలన్నారు. ఇదేంటి దేవుడా అనుకున్నాం. సరే పేగు అయితే లోపల పెడుతున్నారు. మా అమ్మగారు బాధపడింది ఏంటంటే, జీవితాంతం ఈ బ్యాగ్ ఈ పక్కనే ఉంచుకోవాలన్న బాధ ఒకటి ఉంది కదా. దేవుడు అది తీసేశాడు. ఆ రోజు 90% బయట పెట్టుకోవాల్సిన పేగుని ఈ రోజు 100% మీరు లోపల పెట్టుకోవచ్చు అని దేవుడు చెప్పాడండి. దేవుడు కృపను బట్టి డాక్టర్లు ఆ విధంగా చెప్పడం జరిగిందండి. అయితే సరే, రెండో ఆపరేషన్ అనేది అంత సులువుగా అయితే ఉండదు. మ్యాక్సిమం ఆల్రెడీ మొత్తం ఇచ్చారు, అనస్థీషియా ఇచ్చారు ఫస్ట్ ఆపరేషన్ అప్పుడు. మళ్ళీ రెండోసారి అనస్థీషియా ఇవ్వటం అంటే చాలా క్రిటికల్గా ఉంటుంది. మీరైతే ప్రిపేర్ అయ్యి ఉండండి. డాక్టర్ గారు ఇదే మాట అన్నారు, మీరైతే ప్రిపేర్ అయ్యి ఉండండి. మ్యాక్సిమం అయితే ఫస్ట్ అంత ఈజీగా అయితే ఉండదు, చాలా క్రిటికల్గా ఉంటుంది అన్నారు. ఇక మా అమ్మగారు ఆడవడం ప్రారంభించారండి. ఎలా అంటే, నేను చనిపోతాను రా, నీ పిల్లని జాగ్రత్త చూడు, తమ్ముడు జాగ్రత్త. మా అక్కని అడుగుతున్నారు, అందరిని అడుగుతున్నారు. నాకు భయం వేసిందండి. నన్ను చనిపోతే మా సొంత ఊరు రాసులదేవరపాడు, ఆ ఊరు తీసుకెళ్ళమంటున్నారు. నేను వచ్చి 28 సంవత్సరాలు అవుతుంది. మా సొంత ఊరు అక్కడే తీసుకెళ్ళండి, నన్ను దహనం అక్కడ చెయ్యండి అని అన్నారు. అంటే అమ్మ నీకేం కాదమ్మా, దేవుడు మేము లేవు, నీకు ఆపరేషన్ జరిగినప్పుడు మేము లేవు. నీ ఆపరేషన్ థియేటర్లో దేవుడు నీ పక్క నుండి చూశాడు కదా, అదొకసారి జ్ఞాపకం తెచ్చుకో. దేవుడు మర్చిపోయేవాడు కాదు, అన్యాయస్తుడు కాదమ్మా, ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో అని చెప్పానండి, ధైర్యం చెప్పాను. సరే ఇక్కడ ఉంటే మళ్ళీ బాధపడుతుందని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చానండి. రెండో ఆపరేషన్ చేశారు. అయితే రెండో ఆపరేషన్ చేసే ముందు కూడా ఇంకో మాట చెప్పారండి డాక్టర్లు, ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే మళ్ళీ పేగు బయట పెట్టమన్నారు. ఇదేంటయ్యా, మళ్ళీ పేగు బయట పెట్టడం ఏంటి అనుకున్నాం. సరే పేగు బయట పెడతారా అంటే జీవితాంతం అలా ఉండిద్దంటే లేదంటారు. మళ్ళీ ఇంకో ఆపరేషన్ చేయాలన్నారు. అంటే ఇప్పుడు 3-4 ఆపరేషన్లు చేయాలన్నారు. ఒకవేళ రెండో ఆపరేషన్ ఫెయిల్ అయితే ఇక లాభం లేదని ఇక అయ్యగారికి చెప్పాము. అయ్యా ఇలా అంటున్నారయ్యా అంటే, మీకేం కాదమ్మా, దేవుడు ఉన్నాడని చెప్పేసి అయ్యగారు ప్రార్థనలో పెట్టారు, గొలుసు ప్రార్థనలో పెట్టారు, కాన్ఫరెన్స్ ప్రార్థన సత్యపల్లిలో జరుగుతున్న కాన్ఫరెన్స్ ప్రార్థనలో పెట్టారు. అదేవిధంగా మన్నాలపాడులో సంఘస్థులు గొలుసు ప్రార్థన ప్రతి 1 నుంచి 5 తారీఖుల్లో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఆ గొలుసు ప్రార్థనలో కూడా పెట్టడం జరిగింది. అయితే రెండో ఆపరేషన్ మొన్న ఎలక్షన్స్ అప్పుడు జరిగింది, విజయవంతంగా జరిగింది. ఫస్ట్ ఆపరేషన్ మీద ఇది ఇంకా బాగా సక్సెస్ అయింది. వాళ్ళు చెప్పిన దేవుడు ఆ కృపనిచ్చాడు, తొందరగానే స్వస్థతనిచ్చాడు. అంతా మేము చాలా భయపడ్డాం. వాళ్ళు చెప్పిన దానికి మాకు చాలా భయం వేసింది. ఎందుకంటే రెండోసారి అనస్థీషియా ఇవ్వడం అంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. నేను చాలా విషయాల్లో విన్నాను. ఇది వెంటనే 2 ఆపరేషన్లు చేయడం అంటే చాలా కష్టం. అయితే ఇక నేను తర్వాత ఇక మా అమ్మగారు తొందరగానే కోలుకున్నారు. ఫస్ట్ ఆపరేషన్ మీద పోలిస్తే రెండో ఆపరేషన్ చాలా తొందరగా కోలుకున్నారు. ఇలా జరిగిందండి. తర్వాత 4 నెలల తర్వాత రమ్మన్నారు. ఏప్రిల్ నెలలో రమ్మన్నారు. అయితే ఏప్రిల్ నెల కన్నా ముందే ఎండలు ముదురుతున్నాయని చెప్పేసి మేము పోయిన నెలలో పోయాం. అయితే 5వ దర్శనం వచ్చిందండి. 5వ దర్శనం వచ్చేసి నాకు వచ్చింది. ఆ దర్శనం ఏమని వచ్చిందంటే, ఎందుకమ్మా నువ్వు పొద్దాక వస్తున్నావు, నీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, నువ్వు ఎందుకు వస్తున్నావు పొద్దాక అని చెప్పి డాక్టర్లు మాట్లాడుతున్నారు. అయితే నేను మా అమ్మగారికి చెప్పాను, అమ్మ నాకు ఇలా దర్శనం వచ్చింది, డాక్టర్లు ఇలా మాట్లాడారు అని నేను చెప్పాను. చెప్పినప్పుడు సరే చూద్దాం అన్నారు. నమ్మకం లేదు కానీ 3 రోజులకి బట్టలో సర్దుకొని వెళ్ళాం. నాతో పాటు 2-3 సార్లు చిన్నన్న ఐకరాలో చిన్నన్న టైటన్స్ అన్న కూడా మాతో పాటు వచ్చాడు, అన్న కూడా వచ్చాడు. అయితే మేము ఇక ఆ దర్శనంలో దేవుడు చూపించాడు,
ఎలా అయితే జరిగిందో సేమ్ అదే విధంగా రిపోర్ట్స్ తీసుకొని వెళ్తే డాక్టర్ అన్నమాట, నీకు పర్వాలేదు, నీకు కీమో పెట్టాల్సిన అవసరం ఇప్పుడు లేదు, ప్రతి 3 నెలలకు ఒకసారి జనరల్ చెకప్ చేయించుకో అని చెప్పారు. ఇదే కాదండి, మా నాన్నగారిలో కూడా అంతకుముందు మేము చర్చి వదిలే ఒకసారి కసురుకునేవారు, కానీ ఇప్పుడు అలా లేదండి, విశ్వాసం వచ్చింది. లైవ్ ప్రార్థనలు వింటున్నారు, మా అమ్మను బ్రతికించిన తీరును బట్టి లైవ్ ప్రార్థనలు. దేవుని విషయంలో వెనకంజ వేయట్లేదు, దేవుడి విషయంలో ముందంజ వేస్తున్నారు తప్ప ఏనాడు వెనకంజ వేయట్లేదండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అది చెప్పుకోవచ్చు తెలియదు, కానీ దేవుణ్ణి మయంపరచాలి కాబట్టి చెప్తున్నానండి. నన్ను ఒక మాట అడిగారు, చర్చి నిర్మాణంలో నేను ఎంత ఇచ్చానంటే ఒక 2 టిప్పులు ఇచ్చాను అన్న. నాకెళ్ళి అలా ఇలా చూశారు, నాకు చాలా భయం వేసింది, ఎందుకు ఇలా అన్నారని. తర్వాత అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేయించుకున్నాం. అయితే అయ్యగారు వెళ్తూ ఉంటే ఒక మాట మా నాన్నగారు పిలిచి, అయ్యా స్లాబ్ అయిపోయింది, ఎంత అయిపోయింది, ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఒక్క మాట నాకు చెప్పండి అయ్యా అన్నారు. ఎందుకయ్యా అంటే సీలింగ్ నేను చేపిస్తాను అన్నారు. నేను అసలు మీకు ఏం చెప్పాలో అర్థం కాదు. దేవుని మహిమ అండి ఇదంతా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. మా అమ్మను బతికించినందుకు ఈరోజు మీ ముందు సజీవురాలుగా నిలబెట్టినప్పుడు, పోయిన సంవత్సరం మీటింగ్స్ అయిపోయిన తర్వాత జూన్ నెలలో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుడు కీమోలు పెడితే నీరసం రావడం కానీ, జుట్టు రాలిపోవడం కానీ ఎప్పుడు మేము పేషెంట్ అనుకోలేదండి. మా అమ్మని అక్కడున్న పేషెంట్తో పోలిస్తే మా అమ్మ 100% ఆరోగ్యంగా ఉంచాడు దేవుడు. దేవుడిచ్చిన బలం అండి ఇది, నేను చెప్తున్నా ఉన్నాను, దేవుడిచ్చిన బలం ఇది. కొంతమంది అన్నారు, వీళ్ళకి ఎలా ఉంటే వీళ్ళ కొడుకులు ఏంటి ఎలా ఉన్నారు, ఎందుకు బాధపడట్లేదు అన్నారు. నేను ఒక మాట చెప్తానండి, వాళ్ళందరి ముందు బాధపడితే ఏమీ రాదండి. నా దేవుడు ఉన్నాడు. దేవుడి ముందు బాధపడితే కన్నీరు కారిస్తే ఆయన ఈరోజు మా అమ్మను బతికించాడండి. వాళ్ళందరి ముందు మనం జాలి పడతారేమో, కానీ అదేదో నా దేవుడి ముందు ఏడిస్తే నా దేవుడు కరుణిస్తాడని అనుకున్నానండి, అలానే చేశాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి ఈ కుటుంబం అంతా కూడా లోక సంబంధమైన పరిస్థితి నుంచి వారిద్దరు కొడుకులు, కోడళ్లను, కుమార్తెని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా దేవునికి రావటానికి కారణం, మొదటగా వారు దేవునికి స్థానం ఇచ్చారు. అటు తర్వాత చుడుమున అరచేతిలో నుంచి ఉన్నానని, తల్లి నిన్ను విడిచినా, ఒకవేళ ఎడబాసినా నిన్ను ఎడవను ఎడబాయను అని చెప్పి యెషయా గ్రంథంలో చెప్పిన ప్రకారంగా ఆ వాగ్దానము వారి కుటుంబంలో నెరవేర్చబడ్డది. తప్పని కూడా దేవుని నామమున మహిమపరచుదాం. దేవునికి స్తోత్రం. మన మధ్యలో జాస్వా వచ్చి